యంగ్‌స్టర్స్‌కే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మోకాళ్ళలో హెవీనెస్ ఉంది, తిమ్మిరొస్తుంది, టక్ టక్ సౌండ్‌లొస్తున్నాయని యంగ్‌స్టర్స్ ఇది వస్తున్నారు మన దగ్గరికి. నేనంటాను, ఎందుకొస్తాయి మోకాళ్ళ నొప్పులు బేసికల్లీ? అవును. మనకి డెఫిషియన్సీస్. నేనొకటే అంటా, కాల్షియం డెఫిషియన్సీ అయ్యుండొచ్చు, బి12 డెఫిషియన్సీ అయ్యుండొచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్. ఈ టెస్ట్ చేయించకుండా అన్నీ ఉంటున్నాయి. డెఫినెట్‌గా ఉంటున్నాయి. ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కాదు. హ్మ్. జాయింట్ పెయిన్స్ వస్తాయి. హ్మ్. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీలో మొబిలిటీ ఉంటది కదా! అవును. ఆ మొబిలిటీ తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాల్షియం తక్కువుందనుకోండి, మంచిగా ఆవు పాలల్లో హ్మ్. నువ్వులు ఉంటాయి కదా! పౌడర్ చేసేసుకొని, పంకిన్ సీడ్స్ పౌడర్ చేసుకొని, అవి ఒక 2 స్పూన్లు, అదొక స్పూన్, ఇదొక స్పూన్ 2 కలుపుకొని పాలలో కలుపుకొని తాగండి. హ్మ్. లేదనుకోండి, ఆవు పాలు కొంతమందికి పడవు. ఆల్మండ్స్ ఉంటాయి కదా! హ్మ్. 4-5 ఆల్మండ్స్ నానబెట్టుకొని పొద్దున, దాని స్కిన్ తీసి మిక్సీ పట్టేసి నీళ్ళేసి, ఆల్మండ్ మిల్క్ వస్తాయి కదా! దాంట్లో ఈ పౌడర్ కలుపుకొని తీసుకోండి. ఓకే. మోర్ దెన్ కాల్షియం కదా! బి12 డెఫిషియన్సీ ఉంటున్నాం. తోటకూర విత్తనాలు అద్భుతమండి బి12. హ్మ్. తర్వాత మనకి పూల్ మకానా అంటారు. పంకిన్ సీడ్స్, అవును. వాటర్ మిలన్, వెజిటబుల్స్‌లో మునక్కాడలు ఎంత బి12 కావాలి మనకి. ఇంగా నేను డి విటమిన్ గురించి మాట్లాడితే పంకిన్ సీడ్స్ అన్ని నట్స్‌లో ఉంటాయి. డి విటమిన్ మాత్రం అసలు ఎవరికీ లేదు నేను మ్యామ్. అదే అంటాను. బ్రహ్మాండంగా మష్రూమ్స్ తినండి అంటాను. చాలామంది మష్రూమ్స్ తినమంటే నెలకొకసారి తినడం కూడా కష్టమే. హ్మ్. నేను మష్రూమ్స్ తెప్పిచ్చేసి మంచిగా పసుపు వాటర్‌లో కడిగి ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్‌లో కలపండి. దోస బ్యాటర్‌లో కలుపుకోండి. కొద్ది కొద్దిగా. హ్మ్. లేదంటే పాలలో కలుపుకొని తాగండి. లేదు మీకు మష్రూమ్స్ ఒకటే కాదు, నట్స్‌లో కూడా ఎన్ని నట్స్ ఉన్నాయండి. పంకిన్ ఉన్నాయి, వాటర్ మిలన్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, పిస్తా ఉంది. నట్స్‌లో మనం అది కూడా అమితంగా కాకుండా మితంగా తీసుకోవాలి. అవును. మితంగా తీసుకుంటే ఏది విషం కింద కన్వర్ట్ అవ్వదు. అమితంగా తీసుకుంటే అది హెల్తీ ఫుడ్ అయినా విషమే అంటా నేను. హ్మ్. సో ఇవి నట్స్ తీసుకోండి, మష్రూమ్స్ తీసుకోండి. కొంతమంది ఫిష్ తింటుంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఫిష్‌లో కూడా మంచిగుంటది విటమిన్స్. హ్మ్. ఎగ్స్‌లో ఉంటాయి. వెజిటేరియన్స్‌కి అయితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వెజిటేరియన్స్‌కి అయితే వందల ఆప్షన్స్. ఇవన్నీ తీసుకుంటే అయిపోతది. ఇంకా మనము ఐరన్ డెఫిషియన్సీ అంటాం. తోటకూరలో బ్రహ్మాండమైన ఐరన్. మునగాకులో లేదు ఐరన్. అసలు ఇంత మునగాకు రోజు ఐరన్ ఐవి కోసం వెళ్తున్నారు ఇప్పుడు చాలా. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ బాడీ వీక్ అయిపోతుంది. హ్మ్. వీక్ అయిపోయి లెథార్జిక్‌నెస్ అండ్ కలర్ చేంజ్ అయిపోతది. హెయిర్ ఫాల్ బాగా విపరీతమైన హెయిర్ ఫాల్. అసలు వైట్ హెయిర్ రావడానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ పార్ట్. ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, మునగాకు ఉంది, మునక్కాడలు ఉన్నాయి. అన్నీ వెజిటబుల్స్ అన్నీ నేనేమంటానంటే వెజిటబుల్స్ తినాలన్నా భయమేస్తుంది. బయట పెస్టిసైడ్స్‌కి నేనన్నాను, ఒక పాజిటివిటీ ఉంటే అది మన చేతిలోకి వచ్చాక మేబీ ఇంకా ప్యూరిఫై అవుతన్న ఫీల్‌తోనే తింటే అవును. ఒకటి తినాలిగా అసలు మరి. మెయిన్ తినాలి. నేనేమంటానంటే మనిషికి నేచర్ నెగటివిటీ ఉండొద్దు. హ్మ్. సమస్య నాది తగ్గదు. నా దగ్గరికొస్తారు. తగ్గుతదా? లేదా? అంటారు. నేను 100% తగ్గిస్తా. ఫస్ట్ మీరేం చేయాలంటే హ్మ్. కరెక్ట్‌గా నేను చెప్పింది పర్ఫెక్ట్‌గా చేయండి. మీకు 100 కాదు. మీరు లైఫ్‌లో ఆ సమస్యకు మళ్ళీ మీకు రాదంట. యెస్. సో, ఆ నేచర్ డెవలప్ జేసుకోవాలి. నేను యాస్ ఎ డాక్టర్ నేను ఒక్కటి నమ్ముతా బేసికల్లీ ఆహ్, పాజిటివిటీ ఎప్పుడుండాలి. ఏ డిసీజ్ అయినా తగ్గిస్తామన్న ధైర్యం యాస్ ఎ డాక్టర్‌కి నాకున్నప్పుడు, అరే! ఆవిడంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను కూడా తగ్గించుకోవడానికి ఆవిడ చెప్పిన ప్రయత్నాలన్నీ చేద్దామని ఇద్దరు కోఆర్డినేట్ అయితే సమస్య పోతదండి. యెస్. ఈ ఏ బీపీ గురించి ఏం చెప్తారు మ్యామ్? బీసీ బేసికల్లీ బీపీ కూడా రావడానికి మెయిన్ కారణం ఓవర్ స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్. ఇప్పుడు ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతే బీపీ వస్తది. ఓకే. కోపము, చిరాకు ఈక్వల్ టు బీపీయే కదా! హ్మ్. ఎంతమంది మా ఇంట్లో వాళ్ళు చాలా అరుస్తా ఉంటారు. వాళ్ళకి బీపీ లేదు. నేను శాంతంగా ఉంటా. నాకు బీపీ ఉందంటారు కొంతమంది. శాంతానికి, కోపానికి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే అణగదొక్కేసుకుంటారు ఆ కోపాన్ని, ఇరిటేషన్‌ని, వాళ్ళు శాంతంగానే ఉంటారు. వాళ్ళకి కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కొంతమంది బయటకు షో చెప్పేస్తుంటారు. చేస్తున్నారు. సో, వాళ్ళకి బీపీ ఉండకపోవచ్చు. సో, ఈ అరవడానికి, కామ్‌గా ఉండడానికి సంబంధం లేదు. ఎప్పుడైతే మనం మోర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్‌గా రిలీజ్ చేయట్లేదు, అప్పుడే వస్తాయి బీపీ. ఓకే. సో, బీపీ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా కొద్దిగా మెడ మీద తడి క్లాత్ ఏసుకోవడము, ఒక చిన్న నాప్కిన్‌ని తడుపుకొని స్క్వీజ్ చేసుకొని మెడ మీద ఏసుకోవడము. అది ఏసి 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత బీపీ చూసుకోండి. బీపీలో చాలా డిఫరెన్స్ మెడ వస్తది. మీద తడి క్లాత్. మెడ మీద. సో, ఇప్పుడు మనం పొట్ట మీద తడి క్లాత్ ఏసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ. పొట్ట మీద తడి క్లాత్ ఒక టవల్‌ని న్యాచురోపతిలో బెస్ట్ థింగ్స్ అండి ఇవి. మడ్ ప్యాక్స్ అంటాము. కోల్డ్ ప్యాక్ టు అబ్డామిన్ అంటాము. వెదర్‌ని బట్టి. ఒక టవల్‌ని తడుపుకొని బాగా పిండేసుకొని పొట్ట మీద ఏసుకుంటే బ్లోటింగ్ బాగా కంట్రోల్ అవుతది. మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చేయండి. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్ అనిపించినా, హెవీనెస్ అనిపించినా ఒక చిన్న నాప్కిన్‌ని గానీ, టవల్‌ని గానీ మన పొట్ట ఎంత సరిపోతుంది. తడిపేసుకొని బాగా స్క్వీజ్ చేసి పొట్ట మీద ఏసుకొని 10 నిమిషాల తర్వాత చూడండి హెవీనెస్ తగ్గుతుంది. బీపీ ఉంటే బీపీ కూడా ఒక నాప్కిన్‌ని తడిపేసుకొని స్క్వీజ్ చేసుకొని మెడ మీద ఏసుకోండి. సో, కోపం కంట్రోల్ అవుతది. బ్రెయిన్‌కి, స్పైన్‌కి కనెక్టెడ్ నర్వ్స్ ఫ్రీ అవుతాయి కాబట్టి బ్లడ్ అనేది కొద్దిగా హార్ట్‌కి చాలా వరకు సూదనింగ్ అవుతదనమాట. సో, బేసిక్ థింగ్స్, జనరల్ థింగ్స్ అప్లై చేసుకున్నాక మీకు ఆ రిజల్ట్ అనిపించినప్పుడు అది పర్మనెంట్‌గా చేసుకుంటుంటే బెటర్. సో, ఫుడ్ విషయానికొచ్చినా కూడా కొద్దిగా స్పైసీ ఫుడ్లు, సాల్టెడ్ కంటెంట్, జంక్ ఫుడ్స్ అనేవి బీపీ ఉండేవాళ్ళు కంట్రోల్ చేయాలి. అండ్ స్పెషల్లీ బీపీ ఉండేవాళ్ళు ప్రాణాయామ ద బెస్ట్ కీ అనమాట. ప్రాణాయామం మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే అసలు బీపీ
అసలు ఉందా ఒక వర్డ్ అని కూడా తెలుసు. అవును. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వాకింగ్ అనేది ఎంత అవసరం? బెస్ట్ థింగ్. అంటే డిపెండ్స్. ఇప్పుడు నేనేమంటానంటే వాకింగ్ కన్నా కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ యోగాకే ఇస్తా. యోగాలో అనుకోండి ప్రతి అవయవాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఇప్పుడు పవనముక్తాసనం ఉంది, ధనురాసనం, ఇవన్నీ మనం పట్టుకుంటున్నాము, రిలీజ్ చేస్తున్నాం. సో ప్రతి మూమెంట్ ఉంటుంది. వాకింగ్ అంటే కాళ్ళు చేతుల వరకు మూమెంట్ చేస్తాను. అది బెస్ట్ థింగ్. ఈవినింగ్ కుదిరితే వాక్ చేసుకొని మార్నింగ్ బెస్ట్ యోగా. టీ కాఫీలు అయితే అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఏ పర్సన్ అయినా సరే. నేను ఒకటే అసలు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు టీ కాఫీ అవాయిడ్ చేయండి, నేను డైటే చేయను. అవును. నేనంటాను కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని వదలండి. ఇప్పుడు చాలా మంది అంత డేంజరా మ్యామ్ ఇవి? అంటే అంత డేంజర్ అని నేను చెప్పను, కానీ కొన్ని పాయింట్స్కి వచ్చాక డేంజర్. ఇప్పుడు పాలు ఏది ఏది మంచిగా వస్తున్నాయండి, పాలు సరిగా లేవు, టీ పౌడర్ సరిగా లేవు. అలాంటప్పుడు అవి తీసుకొని ఇబ్బంది పడే బదులు అవాయిడ్ చేయడం మంచిది కదా. మేము ఎప్పటి నుంచో వాడుతున్నామంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు, కానీ మీకు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. మీరు దీనివల్ల ఒక ఎడిక్షన్ అనమాట. ఆ ఎడిక్షన్ ఎలా టీ తాగాలి అసలు చాలా. ఇప్పుడు నేనేమంటాను డ్రగ్స్కి దీనికి సంబంధమే ఉంది. అది తీసుకుంటే స్మోక్ చేసే వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ అది లేకపోతే ఉండలేరు. ఇప్పుడు టీ తాకపోతే ఉండలేకపోతే ఎడిక్షనే కదా. ఆ ఎడిక్షన్స్ ఎప్పుడు మంచివి కాదు, ఏది మంచిది కదా. ఎడిక్షన్ అంటే ఇది తీసుకుంటే ఇది ఉండలేకపోతుంది, ఇది తీసుకోకపోతే ఆ రోజు నేను ఉండలేను, నాకు బాడీ అంతా ఇది షివరింగ్గా వస్తుంది అనుకుంటే అవాయిడ్ చేయడమే మంచిది. ఏది అడిక్షన్ ఉండద్దు. మంచి ఫుడ్ రోజు ఒకటే అలవాటు కూడా చేసుకోకండి. ఒక్కో రోజు ఒక్కో కైండ్ ఆఫ్. ఇప్పుడు ఇడ్లీ తింటున్నాము, ఒక రోజు రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఎడిక్షన్ అవ్వద్దు ఇది. సో నేను టీ కూడా ఒక ఎడిక్షన్, అండ్ స్పెషల్లీ టీకి మాత్రం నేను కంప్లీట్లీ నో అని చెప్తాను. అది బాగా ఎడిక్షన్ ఉందంటే ఒకటేసారి కంట్రోల్ చేయమంటే చాలా కష్టం. కొద్దిగా ఈరోజు మనం ఫుల్ ఒక 2-3 సార్లు తాగేవాళ్ళం, దాన్ని 2 times చేద్దాం, దాన్ని 1 time చేద్దాం, స్లోగా ఆపేద్దాము. యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. టీ కంట్రోల్ చూసుకుంటూ ఆపేసేవాళ్ళు ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది. న్యాచురల్గానే వాళ్ళు ఏజ్ కూడా అంత కనపడదు అంటాను, కానీ జనాలు ఒప్పుకోరు. నేను రాస్తున్నప్పుడు డైట్ చార్ట్ టీ బంద్ చేయాలంటే నేను మేడం డైట్ చార్ట్ నేను అంటాను. టీ బంద్ చేయడం మంచిది. నేను అన్ని కండిషన్స్లో కూడా వద్దనే అంటాను. బట్ కొన్ని ఎడిక్షన్స్ ఉన్నప్పుడు స్లోగా ఆపేయడం వల్ల మీ బాడీ ఎంత ఫ్రీ అయిందో అది రెగ్యులర్ తాగే వాళ్ళకి అలవాటు అవ్వదు. అది స్లోగా ఆపండి, మీ బెనిఫిట్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు థైరాయిడ్ కూడా మనం రివర్స్ చేయొచ్చా? డెఫినెట్గా రివర్స్ చేసుకోవచ్చు. బట్ థైరాయిడ్ ఒకసారి వచ్చింది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, అవి ఉంటే ఉండిపోతాయి పర్మనెంట్గా. అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. లైక్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ప్రాపర్ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి దానికి. అది మనం తీసుకుంటున్న కొద్ది, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నాం, యోగా చేస్తున్నాం, ఫుడ్ ప్యాటర్న్ మార్చుకున్నాం, అలాంటప్పుడు ఆ లెవెల్స్ ఇప్పుడు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఈ లెవెల్స్ మనం రిపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్ నార్మల్గా వచ్చాయి కాబట్టి మెడిసిన్స్ ఆపేయచ్చు కదా. రెగ్యులేట్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ని కూడా మనము కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, సెలీనియం డెఫిషియన్సీ, జింక్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆ డెఫిషియన్సీలో కూడా కొంతమందికి సో కొంతమందిలో ఇది ఒక హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం 2 types ఉంటాయి. కొంతమంది బరువు పెరిగిపోతుంటారు, కొంతమంది తగ్గిపోతుంటారు. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల. సో ఆ కరెక్ట్ విధానంలోకి వెళ్ళాలంటే మనము బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి మన థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి. పెనసకాయ విత్తనం లాగా ఉంటుంది ఇంత బ్రెజిల్ నట్, అది పొద్దున పూట నానబెట్టేసుకొని 2 hours తర్వాత తినండి డైలీ ఒకటి, అది బాగా కంట్రోల్ చేస్తుంది. బొబ్బర్లు బాగా పనిచేస్తాయి థైరాయిడ్ని. అండ్ స్పెషల్లీ థైరాయిడ్కి అయితే మాత్రం అది హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ కానివ్వండి, స్పెషల్లీ యోగా బాగా పనిచేస్తుంది. లైక్ భుజంగాసన అంట, సర్పాసనాన్ని, ధనురాసనాన్ని, ఇవన్నీ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్. ఈ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది బటర్ఫ్లై లాగా, మనకి దాన్ని మోర్ మూమెంట్ ఇవ్వాలి, మొబిలిటీ మనకు స్టిమ్యులేట్ చేస్తున్నాం అనుకోండి. థైరాయిడే కాదండి, ఏదైనా రివర్సిబుల్ అంట నేను. ఎప్పుడు మనం మానిటర్ కరెక్ట్ చేసుకోవాలి, మన ప్రాపర్ గైడ్లైన్స్లో వెళ్ళాలి, అండ్ ప్రాపర్ యోగా చేసుకోవాలి. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, మనం ఇక్కడ వింటున్న టాపిక్స్ ఏవైతున్నాయో అది జనరల్గా మాట్లాడుకుంటున్నాం. స్పెషల్లీ ఒక ఇండివిజువల్కి వచ్చేస్తే ఒక థైరాయిడ్ మాత్రమే ఉండదు వాళ్ళకు, వాటితో పాటు ఇంకో సమస్య ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఫుడ్ ప్యాటర్న్ మారిపోతుంది. చాలామంది అంటుంటారు ఆ వీడియో చేశాను, అది చూసేసాను, అది చేసేసాను, నాకు తగ్గలేదు అంటారు. ఆ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది అని నేను మాట్లాడాను అక్కడ. నేను ఒక టాపిక్ గురించే మాట్లాడినప్పుడు. సో మనం అందుకని అంటున్నాం, పాతకాలంలో మనకి ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉండేవాళ్ళు. ఫ్యామిలీ డాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళని నాడి పట్టుకొని ఈ సమస్య ఉంది, సో వాళ్ళకి మీ బాడీ గురించి క్లియర్గా తెలిసి ఉంటుంది కాబట్టి ఇది తినండి, ఇది తినద్దండి అని చెప్తాం. సో ఇక్కడ చూసేవన్నీ వినడానికి దాని నాలెడ్జ్ కోసం చాలా మంచిది అంతే. అది అప్లికేషన్ మాత్రం మనం ఒక గైడ్లైన్స్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని అడగాలి. మేము ఆ వీడియో చూసాము, ఇది చెప్పారు మేడం, ఇది చెయ్యొచ్చా లేదా అని ఒక్క చిన్న క్వశ్చన్ అడిగితే వాళ్ళ బాడీ గురించి ఆ డాక్టర్ క్లియర్గా తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే ఇది చెయ్యొచ్చు, నీకు సెట్ అవుతుంది అని చెప్తారు వాళ్ళు. లేదనుకో దీంతో పాటు నీకు కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది కదా, ఇది నువ్వు ఫాలో అవ్వడానికి లేదని ఒక చిన్న నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ నేను అదంటా. ఏ వీడియో అయినా సరే చూడడం వరకే, చూసి అది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ ఏంటి మన పర్సనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం కనుక్కుంటే సరిపోతుంది.
నేను అన్నీ చెయ్యొద్దండి, అన్నీ చేసేస్తాము, దానివల్ల రిజల్ట్ రావట్లేదంటే అది ఇప్పుడు న్యాచురోపతిలో ఈ ఫుడ్స్ మంచివి కావు, అవాయిడ్ చేయాలి అంటే ఏమున్నాయి మ్యామ్ లిస్ట్? సో బేసికలీ నేను జంక్ ఫుడ్సేనండి. జంక్ ఫుడ్స్ మ్యాక్సిమం కాదు 100% అవాయిడ్ చేయండి. ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడైతే సరే కొద్దిగా సాత్వికంగా ఉండాలి, ఈజీ డైజెషన్ అవ్వాలి. నాన్ వెజ్ ఓకే తినొచ్చు, నేను నో ప్రాబ్లం అయింది, కానీ అది ఒక లిమిట్గా. ఇప్పుడు నేను ఏదైనా సరే వండుతున్నప్పుడు వండే విధానం కూడా మార్చుకోవాలి. ఇంతింత ఆయిల్స్ వేసి ఇంతింత మసాలాలు వేసి వండితే అది డైజెషన్ అవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్లో హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు వచ్చే మోషన్కి అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు, అంటే మనం ఇంట్లో వండిన ఫుడ్డే మనం అనుకుంటాం బయట తింటే కాదు కదా, ఇంట్లోనే కదా వండుకున్నాం, ఆ ఇంట్లో తిన్న ఫుడ్లో కూడా ఇంతింత మసాలాలు వేసి ఇంతింత అవన్నీ వేసుకొని వండితే నెక్స్ట్ డే మార్నింగ్ మోషనే తెలియజేస్తుంది మన వాడు, అరే ఆ స్మెల్ కానీ అదంతా. సో ఇది మనకు సెట్ అవ్వట్లేదు. ఇంట్లో వండుకున్నా కూడా కొన్ని అవాయిడ్ చేయాలి. సో వండే విధానం మార్చుకోండి. అది నాన్ వెజ్ వండినా వెజ్ వండినా సరే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయండి, ఆకుకూరలు యాడ్ చేయండి. అది మీకు టేస్టీగా అనిపించకపోయినా అది హెల్తీగా అనిపిస్తే తినడానికి ట్రై చేయండి. సో మనం నాన్ వెజ్ అని నేను స్పెషల్లీ ఏం చెప్పాను, ఏది తిన్నా సరే కొద్దిగా లిమిట్గా తినండి. అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఓవర్గా తింటే ప్రాబ్లమే, అది మితంగా తింటే సమస్య ఉండదు. వండే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అది తెలుసుకుంటే సరిపోతుంది. ఎస్ మ్యామ్, చక్కగా చెప్పారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ఒక మంచి పాడ్కాస్ట్ ఇది. అంటే జనరల్గా మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నాము, వాటిని ఎలా మనము కరెక్ట్ చేసుకోవాలి, మన జీవనశైలి ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా ఉండాలి అనే వాటికి రెమెడీస్తో పాటు చాలా చక్కగా చెప్పారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. డిఫరెంట్ డిసీజెస్, వాటికి న్యాచురోపతి వైద్యం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.